గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ కేబీసీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను వర్మండి. మీరు నిన్నటి నుంచి చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు మన కమ్యూనిటీ అంతేనా, పర్టికులర్గా మన కేబీసీ అఫీషియల్ మెంబర్స్. జూమ్ మీటింగ్ అయిన తర్వాత మీ డిస్కషన్స్ అంటే కొంచెం వాళ్ళతో మాట్లాడుకుంటున్న వల్ల రిప్లైస్ ఏమి ఇవ్వలేకపోయాను. సార్ ఒక్కటి విషయం అందరూ ఆలోచించండి. కేబీసీ అనేది కిబోకి కేబీసీకి 1% కూడా సంబంధం లేదు. మీరు కొనుక్కున్నది ఇంటర్నేషనల్లో కొనుక్కున్నారు, మీరని కాదు, నేను కూడా. నేను కిబో కమ్యూనిటీలో కొనుక్కున్న సేలబుల్ కాయిన్ ఇది కాదు. మనది కేబీసీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఒక క్రిప్టో కాయిన్, అంటే మన పర్సనల్ అసెట్. మీరు ఒక భూమి, బంగారం, వజ్రం ఎలా కొనుక్కుంటారో అలాగే ఇది కూడా కొనుక్కున్నారు. ఇది ఒక ఆస్తి. ఇది ఎగుడు దిగుడు బిజినెస్లు, వ్యాపారాలు, లాభ నష్టాలతో కూడిన వ్యాపారం కాబట్టి ఇది మీ పర్సనల్ ఆస్తి. ఇది కొనుక్కున్న వాళ్ళు దానికి చూడకుండా కమ్యూనిటీ గురించి చూడడం అనేది మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడవలసిన అవసరం లేదు. ఫస్ట్ కొనుక్కున్న ప్రతి ఒక్కడు కూడా సేవ్ అయ్యే విధంగానే మన కేబీసీ కాయిన్ ఉంటుంది. ఎందుకనంటే మీ దాంట్లో నేను కూడా ఉన్నాను, మిశ్రో కూడా ఉన్నారు, మహేష్ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా మనం కొనుక్కున్న కాయిన్కి అసలు ఇంత స్థాయికి, ఈ స్థాయికి మనం రావడానికి కారణం కొనుక్కున్న కాయిన్కి న్యాయం చేకూర్చడానికే మనం ఇన్ని సంఖ్యలు నాగుతున్నాం. అదొక్కటి ఆలోచించండి. అటువంటిది ఇది చెయ్యకుండా ఏదేదో ప్లాన్స్ పెట్టేసి కేబీసీ కాయిన్ సప్లై చేసేసి ఫ్రీగా సప్లై చేసి కేబీసీ కాయిన్ రేటు తగ్గించుకోవడానికైతే ఇన్ని బాధపడవలసిన అవసరం మనకు లేదు కదా సార్. ఎట్టి పరిస్థితుల్లోనే మనం అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాతే ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, మీరు ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మన కేబీసీ కాయిన్ కొనుక్కున్న వాడికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాతే ఎవరికైనా న్యాయం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకొక చిన్న విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కేబీసీ కొన్ని ప్రతి ఒక్కరికి నేను ఇంకొక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఫస్ట్లో కూడా చాలాసార్లు చెప్పాను. బట్ ఇందాక మన మెంబర్కే ఒక అతను ఫోన్ చేసి అడిగాడట. ఏమని అడిగారనంటే, సార్ అతని దగ్గర డాడీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ మీరు చేసిన కాయిన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. రేపు పొద్దున మనం ఏదైనా రేటు మీరు ఇన్ని బాధలు పడి ఇన్ని ప్రయాసపడి పెంచిన తర్వాత ఆయన కాయిన్ అమ్ముకుంటే మనకు రేటు తగ్గిపోద్ది కదా అని అనేసి చిన్న డౌట్ ఉంది. సో నేను మళ్ళీ మీకు ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఉన్న 25 కోట్లలో 15 కోట్లు మన దగ్గర ఉన్నాయి. 4.5 మార్కెట్లోని 10.5 బ్లాక్ హోల్డ్లోనే ఉన్నాయి, మొన్న దొరికిన ఐడితోనే. ఇంకా బ్యాలెన్స్ 10 కోట్లు కూడా సార్ మీకు చెప్తే నమ్మరు, బ్లాక్లోనే ఉన్నాయి. నేను ఆ బ్లాక్లోనే ఉన్న స్క్రీన్ షాట్లు కూడా రేపు పొద్దున్న మీకు అతను ఫైండ్ అవుట్ చేసి పట్టుకోమన్నాను స్క్రీన్ షాట్లు. కాకపోతే ఈవెన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న బ్యాడ్ ఏంటంటే సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. అందులో మనం ఎందులో ఉన్నాయి ఏంటనేది పట్టుకోవడం కష్టం. అంటే ఆ కాయిన్స్ మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర ఉండొచ్చు, ఎవరి దగ్గర ఉండొచ్చు. కానీ ఒకసారి బ్లాక్లో ఉన్నది కదిపిన తర్వాత #, తాలూకా నెంబర్స్ ట్రేస్ అవుతుంది. మొన్న అలాగే ట్రేస్ అయింది. ఆ 2 crores ప్లస్ మనం రిటర్న్ చేసుకున్నాం. అలాగే ఈ 10 కోట్లు కూడా బ్లాక్లో ఉంది. ఎవరి దగ్గర కూడా అమ్మడానికి కాదు కదా, దేనికి కూడా పనికి రాకుండా. అంటే ఆల్మోస్ట్ 10 కోట్లు బర్న్ అయిపోయి. మీరు ఇదే ఫిక్స్ అవ్వండి. మనం ఏంటని అనేసి అంటే అది బర్న్ అయ్యి #, ఉంటే తప్పించి బ్లాక్ చైన్ టెక్నాలజీలో చూపించదు కాబట్టి 10 కోట్లు లేదని అనేసి అంటే మన కాయిన్స్ 15 కోట్లే చూపించాలి. ఆ 10 కోట్లు అనేది మిస్ అయ్యింది. అది ఎవరి దగ్గర, మీరు డాడీ దగ్గర కాదు కదా, ఎవరైనా సాఫ్ట్వేర్ దగ్గర కదా, ఎవరి దగ్గరైనా మీరు ట్రేస్ చేసుకోండి. ఆ 10 కోట్లలోని 10 కాయిన్స్ కానీ మీరు సంపాదించగలిగితే మొత్తం నా దగ్గర ఉన్న 20 లక్షల కాయిన్లు గిఫ్ట్ కింద ఇచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో జరిగే పనులు కాదవి. ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను కొన్న కాయిన్కి రేటు పెంచుకోవడానికే నేను మార్కెట్లో దిగాను. మీ అందరూ కూడా నాతో పాటు కొనుక్కున్నారు. మనందరం కలిపి ఒక తాటి చెక్క మీద 2 పక్కల చెరువుకి తాటి చెక్క వేస్తే ఎలాగుంటుందో ఆ తాటి చెక్క మీద ఒకే లైన్ వెళ్ళగలదు, రెండో లైన్ వెళ్ళలేదు.
పక్కన మనిషి ఆపోజిట్లో మనిషి వస్తే కదలలేడు. ఒకే మనిషి రెగ్యులర్గా తాటి చెక్క మీద నడిచి వెళ్ళగలడు. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అదే పరిస్థితుల్లో మనం బయలుదేరి నడుస్తున్నాం. ఆపోజిట్లోని ఎవడు రావడానికి అవకాశం లేదు. మన పక్కన నడడానికి ఎవరికీ అవకాశం లేదు. మనది ఒక సమూహం మంది. కేబీసీ అనేది ఒక సమూహం, కొనుక్కున్న వాళ్ళ తాలూకా సమూహం. రేపొద్దున్న ఈ కిబో కమ్యూనిటీ గురించి ఈ కాయిన్లు పంచుతారేమో అని నిన్న చాలామంది అడిగారు కదా, మన జూమ్ మీటింగ్లో కూడా అడిగారు. సార్ ఒకటి ఆలోచించండి, ఒక 5 కాయిన్లు ఎవరికైనా పంపించారు అనుకోండి, మీరు ఒక 10 కాయిన్లు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మన కిబో కమ్యూనిటీకి 50 లక్షల కమ్యూనిటీ ఉంది, ఒక 5 కోట్లు పంచాలంటే మనిషికి ఒక 10 కాయిన్లు పంపించాలి. 10 కాయిన్లు నేను పంపిస్తే కిబో కమ్యూనిటీకి అతను ఏడ్ చేసుకుంటాడు. అతను అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఈ 10 కాయిన్లు ఇప్పుడున్న రేటుకి, ఇప్పుడు మోనెక్స్లో రిలీజ్ అయిన రేటుకు రూపాయి అయితే 10 రూపాయలు ఉంటుంది కాబట్టి 490 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న తర్వాతే ఆ 10 కాయిన్లు మారుతాయి. మన కాయిన్ రేటు అమాంతం పెరిగిపోద్ది యాక్చువల్గా. అందులోని పావుబాట మంది అలాగే ట్రాన్సాక్షన్ చేసిన. కానీ మనకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అప్పుడే కాదు, ఇవన్నీ చేయడం కాదు, మనం కొంచెం సెటిల్ అవ్వాలి, కాయిన్ ఒక 100 రూపాయలకి వెళ్ళాలి, అప్పుడు తర్వాత ఆలోచిద్దాం సార్. నేను అన్నది ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఇంకో రకంగా కూడా ఒకసారి ఆలోచించండి. కిబోలో ఉన్న కమ్యూనిటీని ప్రతి ఒక్కరిని కూడా మోనెక్స్లో తీసుకురమ్మనేది, రేపు పొద్దున్న మనం సెటిల్ అయిన తర్వాత 100 రూపాయలు దాటిన తర్వాత వాళ్ళకి ఏమైనా లీగాలిటీ క్లియర్ చేయాలంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఉపయోగపడతాయి. కట్టిన ప్రతి 500 రిటర్న్ చేయాలని అంటే పనికొస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే మోనెక్స్లోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లాన్ చేసుకునే కెపాసిటీ లేకపోయినా సరే, మోనెక్స్ ఐడి అనేది మీరు వేసుకొని ఉంచడం వల్ల ఇన్ కేసు ఉపయోగం ఉంటుందేమో. ఎందుకనంటే చాలా ఈజీ మెథడ్లోనే ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి, ఇది కాకపోతే వేరేదైనా చేసుకుంటాడు. బట్ వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఒక బెనిఫిట్ ఉంటుంది అని అనేసి మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాం. అంతేగాని మోనెక్స్లో వేసుకుంటే మీకు కాయిన్స్ ఫ్రీగా వస్తాయి, ఇది తప్పండి. ఎక్కడ కూడా అది కూడా చెప్పాను నేను. ఆ 50 కాయిన్లు కూడా కరెక్ట్ కాదు. మనం ఎవరికి కూడా మళ్ళీ రేపు ఎల్లుండో జూమ్ మీటింగ్ పెట్టేటప్పుడు మీకు ఆ స్క్రీన్ షాట్లు, మొన్న దొరికిన స్క్రీన్ షాటు ఇది కూడా మీకు మళ్ళీ పెడతాను, లైవ్లో చూపిస్తాను. నా తరపు నుంచి ఒక్క కాయిన్ బయటికి వెళ్ళదు, అది నేను మాట ఇచ్చాను. అది 100% మన కమిట్మెంట్ అయిన తర్వాత ఏంటన్నది తర్వాత ఆలోచించుకుందాం. కిబోలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీని మీరు మోనెక్స్లోకి రమ్మని అనడానికి, వస్తే కాయిన్లు ఇస్తామన్న మాట అనకండి. ఫ్యూచర్లో వస్తే దీని ద్వారాగా వస్తుందని చెప్పండి, ప్రాబ్లం లేదు. ఇది ఆఫ్టర్ వీఆర్ సెటిల్డ్, కొనుక్కున్న ప్రతి ఓడు సెటిల్ అయిపోయి ఓకేనని తర్వాత. ఓకే ఫ్రెండ్స్, అంతేగాని కాయిన్ ఫ్రీగా ఇవ్వడం జరగదు, ఎవరికైనా ఏది జరగదు. మనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకునే సమయం వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందనంటే, మోనెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ అవ్వాలి, మన తాలూకు అది ఒక కమిటీ వేసుకోవాలి, మనం అందరం కలిపి. నేను ఆ కమిటీ గురించి చెప్పాను. మనం అందరూ కలుసుకొని ఎప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది సార్. ఇది కాయిన్ నాది కానీ డాడీది కానీ సాఫ్ట్వేర్ ఒకటిది కానీ కాదు, పబ్లిక్ది, కొనుక్కున్న వాళ్ళది కాయిన్. ఓకే ఫ్రెండ్స్, ఎవరి దగ్గర ఏమీ ప్రాబ్లం లేదు. మీరు హ్యాపీగా జర్నీ చేసుకోండి. మోనెక్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, బలవంతం పెట్టవసరం లేదు. ప్లాన్ చేసుకున్నాడు, ఇవాళ చెప్తున్నాను, 1 మంత్లో 1 కోటి రూపాయలు సంపాదించుకునే ప్లాన్ ఇందులోనే ఉంది మోనెక్స్లో. మేము కూడా రేపటి నుంచి మీటింగులు పెట్టుకొని బయటకు వెళ్ళి మా టీములు మేము చేసుకొని కొంత ఖర్చులకైనా సంపాదించుకుందామని మేము బయటకు వెళ్ళిపోతున్నాం. మీకు ఫోన్ టచ్లోనే ఉంటాం, మీటింగులు పెడతాం. చాలామంది పెడుతున్నారు. వాళ్ళ టీం కిందనేమో కొంతమంది అనేసి రేపు ఇవాళ విజయనగరంలోని, ఇంకో 2 రోజుల్లోని అరకులోని, ఇలా శ్రీకాకుళంలోని మన కొంతమంది టీము మొన్న ఇక్కడ ఆఫీస్లో పెట్టాం. కొంతమంది వచ్చారు, చాలా బాగా సక్సెస్ అయింది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఆ రకంగా ప్రయత్నం చేసుకొని మేము వెళ్తున్నాం. 17వ తారీఖు మీటింగ్కి ఆల్మోస్ట్ మన కమ్యూనిటీ మ్యాక్సిమం రావాలని నేను కోరుకుంటున్నాను. పార్సల్ ఇష్యూ అయిపోతాయి. పార్సల్ ఇష్యూ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా రావడానికి అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, సో జాగ్రత్త. కాయిన్కి వచ్చే నష్టమేమీ లేదు. ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా చేసుకోండి. కాయిన్ కొనుక్కున్నాడు 100% అదృష్టవంతుడే, ఇప్పటికీ చెప్తున్నాను. ఎందుకనంటే మోనెక్స్లో రిలీజ్ రూపాయి. ఇప్పుడు కొనుక్కొని అప్పుడు అమ్ముకున్నా సరే మీరు 20-30 పైసలు ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్.